నేటి దినము కొరకు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి పరిశుద్ధ లేఖన భాగము అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము 4వ వచనం నుండి 9వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగాన్ని మనము చదువుకొని ఉన్నాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 4వ వచనం నుండి 9 వరకు మనం చదువుకుని ఉన్నాం. పౌలు కొరింథీ సంఘానికి ఈ పత్రిక రాయడానికి కారణం, తాను స్థాపించినటువంటి కొరింథీలో భిన్నమైనటువంటి బోధలు, సంఘములో విభేదాలు, సంఘములో విడిపోతున్నటువంటి పరిస్థితులు, విడిపోయిన పరిస్థితులు, అంటే విభజించుకున్నారు ఎవరికి వారు. ఇంకా అనేకమైనటువంటి వ్యర్థమైనటువంటి ఆచారాలు, సంఘము రాంగ్ సైడ్లో పోతుంటే సరి చేయడానికి పౌలు ఈ పత్రిక రాశాడు. సో మనం చూసేటటువంటి సందర్భంలో ప్రతి భాగము, వాక్య భాగంలో పౌలు ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి లేఖనాల యొక్క ఉద్దేశం, కాంటెక్స్ట్, సందర్భం తెలుసుకోవాలి. సందర్భం తెలుసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి భావము మనకు అర్థమవుతుంది. సంఘము వృద్ధి చెందాల్సినటువంటి సంఘము, ప్రభువులో ఆధ్యాత్మికంగా బలపడాల్సినటువంటి సంఘము బలహీన పడిపోతున్నటువంటి పరిస్థితిని బట్టి కొరింథీ సంఘాన్ని హెచ్చరిస్తూ వారిని సరైన దారిలో నడిపించడానికి పౌలు ఈ పత్రికను రాశాడు. అయితే ఇక్కడ మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో ఆరంభంలో నుండే పౌలు రాస్తూ, దేవుడు మీకు అనుగ్రహించినటువంటి కృపను చూసి దేవునికి ఎల్లప్పుడూ నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. 5, 6, 7 వచనాలు మనం చూస్తే, క్రీస్తును గూర్చిన సాక్ష్యం మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయములోనూ, అనగా సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులైరి అయితిరి గనుక ఏ కృపావరమునందునూ లోపము లేక మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచున్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నారు. ఇది పౌల్లో ఉన్నటువంటి ఆశ లేదా ఆలోచన. అంటే వారు ఇలా ఉండాలి అనేటువంటి తలంపుతో వారికి రాస్తున్నాడు. వారు ఉన్నారు అని కాదు, కానీ ఎందుకు ఆ మాట అంటున్నా అంటే, సంఘములో ఉన్నటువంటి భేదాభిప్రాయాలు, విభేదాలు, అనేకమైనటువంటి అన్య ఆచారాలు, బోధ దేవుని లేఖనాలు గాక వ్యక్తిగతంగా పాటిస్తున్నటువంటి పరిస్థితులు, వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని పౌలు ఈ మాటలు రాశాడు. అయితే పౌలు యొక్క ఆలోచన, వారు ఇలా ఉండాలి అనేటువంటి ఆశ, ఆలోచన కలిగి ఉన్నానని పౌలు రాసుకుంటూ వచ్చాడు. అయితే ఈ లేఖనాన్ని నేటి పరిస్థితులకు మనకు ఒకవేళ మనం అన్వయింపజేసుకుంటే, కొరింథీలో ఉన్నటువంటి పరిస్థితి మనం పక్కన పెడితే, ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి లేఖనాన్ని మాత్రం మనం చూస్తే, యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నటువంటి సంఘం, యేసు ప్రభు వారి యొక్క రాకడ కొరకు ఎదురు చూస్తున్నటువంటి సంఘం. ఎదురు చూసే సంఘము ఎలా ఉండాలి? ప్రభు రాకడ కొరకు కనిపెట్టి ఉన్నటువంటి సంఘము ఎలా ఉండాలి? ప్రభు రాకడ కొరకు మేము ఎదురు చూస్తున్నామండి, ప్రభు ఎప్పుడు వచ్చినా మేము సిద్ధమే అనేటువంటి సంఘము ఎలా ఉండాలి? ఎప్పుడు వస్తాడా అని కనిపెట్టుకొని చూస్తున్నటువంటి పరిస్థితి, ఎప్పుడు వచ్చినా సిద్ధముగా ఉన్నాము అని చెప్పగలిగినటువంటి స్థితి సంఘములో, విశ్వాస జీవితంలో స్థిరమైనటువంటి పరిస్థితులు ఉండాలి. ఇక్కడ లేఖన భాగంలో మనం చూస్తే
ప్రభువు కొరకు, ప్రభు యొక్క రక్షణ పొందుకున్నటువంటి సంఘము ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నటువంటి సంఘము ఎలా ఎదురు చూస్తుందట? 5వ వచనం నుండి మనం చూస్తే అక్కడ కొరింథులో ఉన్నటువంటి వాటిని జ్ఞాపకం చేస్తున్నాడు. వారు ఇలా ఉండవలసినటువంటి వారై ఉన్నారనేది జ్ఞాపకం చేస్తాడు. ఏమంటాడు? క్రీస్తును గూర్చిన సాక్ష్యం మీలో స్థిరపరచబడినందున. మొదటగా గుర్తుపెట్టుకోవాలి, క్రీస్తును గురించినటువంటి సాక్ష్యం, ప్రభువును గురించినటువంటి సాక్ష్యపు జీవితం నీలో స్థిరపరచబడినందున. స్థిరపరచబడినటువంటి సాక్ష్యము నేనేం చేస్తుందట? ఏం చేస్తుంది? ఇక్కడ ఏమంటాడు? ఆయన యందు మీరు ప్రతి విషయములోను, అనగా సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులైరి. క్రీస్తుని గురించినటువంటి సాక్ష్యము స్థిరపరచబడితే, మనలో స్థిరపరచబడడం అంటే ఏంటి? స్టేబుల్, పర్మనెంట్, అంతేనా? ఇప్పుడు ఈ బిల్డింగ్ ఇది పర్మనెంట్ బిల్డింగేనా? ఇదేమన్నా టెంటా, డేరానా? కాదుగా. ఇట్స్ పర్మనెంట్. నీ విశ్వాసము, నీలో ఉన్నటువంటి సాక్ష్యము, ప్రభువును గురించినటువంటి సాక్ష్యము స్థిరపరచబడినందున, అది స్థిరపరచబడినప్పుడు ఏమవుద్దట? ప్రతి విషయములోను, అనగా సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులవుతాం. మనం స్థిరపరచబడితే మనము మన విశ్వాస జీవితంలో ప్రతి విషయంలోనూ, అంటే సమస్త ఉపదేశాల్లో సమస్త జ్ఞానములో ఐశ్వర్యవంతులం అవుతాం. దేవుని యొక్క జ్ఞానములో, దేవుని యొక్క ఉపదేశముల్లో, దేవుని యొక్క లేఖనాలను ధ్యానించుటలో, దేవుని యొక్క లేఖనాలను అర్థం చేసుకోవడంలో, దాని యొక్క భావాలను తెలుసుకోవడంలో ఐశ్వర్యవంతులవుతాం. ఇంకా ఏమంటాడు ఆ తర్వాత? ఐశ్వర్యవంతులైతరి గనుక ఏ కృపావరమందును లోపము లేక మీరు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్ష కొరకు ఎదురు చూస్తున్నారు. ఏం జరుగుతుంది? స్థిరపరచబడినందువల్ల సమస్త ఉపదేశములో జ్ఞానములో ఐశ్వర్యవంతులు అవుతారు. ఐశ్వర్యవంతులు అవటం వలన ఏమవుతుందట? ఏ కృపావరములోనూ లోపము లేకుండా ఉంటారట. లోపము లేకుండా ఉన్నటువంటి ఆ స్థితిలో నువ్వేం చేస్తావు? అప్పుడు ప్రభు కొరకు ఎదురు చూస్తున్నటువంటి సంఘముగా ఉండగలుగుతావు. స్థిరపరచబడినప్పుడు, ఉపదేశములోను జ్ఞానములోను ఐశ్వర్యవంతులైనప్పుడు, అప్పుడు నీవు ప్రభు యొక్క రాకడ కొరకు కృపావరముల్లో లోపము లేక మత్స లేకుండా, లోపం అనేది లేకుండా ప్రతిదీ, ఇప్పుడు మానవుడు సృజించినటువంటి, తయారు చేసినటువంటి ఏదైనా తీసుకోండి, ఒక వస్తువు, ఎనీథింగ్, ప్రతిదానికి ఒక లోపం ఉంటుంది, ఎంతదైనా కానీ. ఇప్పుడు బ్యాంకింగ్ సెక్టర్ తీసుకోండి. ఇంతకుముందు డబ్బు నల్లధనం ఎక్కడో ఉండిపోతుంది, డబ్బు దాచేస్తున్నారని చెప్పి ఎవ్రీథింగ్ ట్రాన్స్పరెంట్గా ఉండాలని యూపీఐ ట్రాన్సాక్షన్లని, ఆన్లైన్ ట్రాన్సాక్షన్లని తీసుకొచ్చారు కదా. ఈ వచ్చిన తర్వాత ఎక్కువైందా తక్కువైందా? ఎక్కువైందా తక్కువైందా? ఇది వచ్చిన తర్వాత మిగిలిన వాళ్ళ సంగతి ఏమో తెలియదు, దాచుకునేవాడి సంగతి ఏమో కానీ దోచుకునేవాడు ఎక్కువైపోయాడు. అప్పుడు ఓన్లీ దాచుకునేవాడు, ఇప్పుడు దోచుకునేవాడు వచ్చాడు. అంటే దానివల్ల ప్రయోజనం ఉందా, నష్టం ఉందా? మానవుడు మనిషి ఆలోచనతో, జ్ఞానముతో సృజించినది ఏదైనా సరే ప్రతిదానికి లోపం ఉంటుంది. క్రైస్తవ జీవితంలో, మనలో కూడా, మన విశ్వాస జీవితంలో కూడా, మన ఆధ్యాత్మిక జీవితంలో, మన ప్రార్థనా జీవితంలో, మన వ్యక్తిగతమైనటువంటి జీవితంలో లోపాలు లేకుండా ఎవరు ఉండవు. ఇక్కడ ఏ కృపావరములోనూ లోపము లేనటువంటి స్థితిలోని ఉండగలిగినప్పుడు ప్రభువు కొరకు ఎదురు చూస్తూ ఉండగలిగినటువంటి సంఘముగా ఉండగలుగుతాము అని లేఖనము సెలవిస్తోంది. ప్రేమనేటువంటి సంఘమా, ప్రభు కొరకు, ప్రభు రాకడ కొరకు ఎదురు చూసే సంఘంగా ఉండాలనేది ప్రభు యొక్క ఆశ. యజమానుడు ఎప్పుడు వస్తాడని దాసుడు కనిపెట్టుకొని చూస్తూ ఉండాలి, కానీ దాసుడు నిద్రిస్తున్నటువంటి స్థితిలోనికి వెళ్ళిపోకూడదు.
మెలకువ కలిగినటువంటి స్థితిలో ప్రభు కొరకు కనిపెట్టుకొని చూస్తూ ఉన్నవాడిగా దాసుడు ఉండాలని యజమానుడు ఆశపడతాడు. కనుకనే ఇక్కడ పౌలు ఈ మాటలను జ్ఞాపకం చేస్తున్నాడు. ఏ కృపావరమునందును లోపము లేనటువంటి స్థితిలో, లోపము లేక మీరు ప్రభు కొరకు ఎదురు చూస్తూ ఉన్నవారిగా ఉండాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. మన విషయంలో కూడా ప్రభు కోరుకుంటున్నాడు. మనము ప్రభు దినము కొరకు, ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తున్నామా? ఆర్ వి వెయిటింగ్ ఫర్ ద గాడ్స్ సెకండ్ కమింగ్? దేవుని యొక్క రెండవ రాకడ కొరకు ఎదురు చూస్తున్నటువంటి సంఘముగా ఉన్నామా? ఎదురు చూస్తున్నటువంటి సంఘము ఎలా ఉంటుంది? సిద్ధపడినటువంటి స్థితిలో ఉంటుంది, స్థిరపరచబడిన స్థితిలో ఉంటుంది, సంపూర్ణమైనటువంటి స్థితిలో ఉండడానికి ఆశపడుతుంది. ఎలా ఉంటుంది సంఘం? సిద్ధపడి, స్థిరపడి, సంపూర్ణతను పొందుకోవడానికి కలిగినటువంటి స్థితి సంఘము ఉండాలి. అప్పుడే ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తున్నటువంటి సంఘం అవుతుంది. వధువు వరుడు కొరకు ఎదురు చూస్తున్నటువంటి సంఘం అవుతుంది. వధువైనటువంటి సంఘము వరుడైనటువంటి ప్రభు కొరకు కనిపెట్టి చూస్తున్నటువంటి సంఘం అవుతుంది. ప్రేమైనటువంటి వారలారా, లేఖన భాగంలోనికి మనం వెళ్ళగలిగితే పౌలు ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తున్నాడు, ప్రభు యొక్క రాకడ కొరకు కనిపెట్టి చూస్తూ ఉండాలి. పౌలు తీతుకు రాసినటువంటి పత్రికలో కూడా మనం చూస్తే 2వ అధ్యాయము 13వ వచనంలో, 2వ అధ్యాయము 11 నుండి చూద్దాం. ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైనటువంటి దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము, అనగా మహాదేవుడును మన రక్షకుడునైనటువంటి యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోను, నీతితోను, భక్తితోను బ్రతుకుచుండవలనని మనకు బోధించున్నది. మనకు లేఖనాలు బోధిస్తున్నటువంటిది ఏంటంటే, ప్రభు యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నటువంటి మనము ఈ లోకములో, ఇహలోకములో ఎలా జీవించవలసినటువంటి వారమో జ్ఞాపకం చేస్తున్నాడు. ఎలా కనిపెట్టి ఉండడం అంటే, ఎలా ప్రభు కొరకు చూస్తూ ఉండగలుగుతామంటే, ఈ లోకములో మీరట స్వస్థ బుద్ధి కలిగినటువంటి వారిగాను, నీతితోను, భక్తితోను బ్రతుకుచుండవలెను. మన జీవితకాలము ఎలా జీవించవలసినటువంటి వారం అంటే, లోకంలో ఉన్నటువంటి దురాశల వైపు కానీ, ఇహలోక సంబంధమైనటువంటి దురాశలను అనుసరించేటటువంటి స్థితిలో కానీ, భక్తిహీనత కలిగినటువంటి స్థితిలో కానీ ఉండవలసినటువంటి వారము కాదు. ప్రభువు పిలుపును పొందుకున్నటువంటి సంఘము, ప్రభు చేత ఏర్పాటు చేయబడినటువంటి సంఘము, ప్రభు చేత ఇదిగో వెలపట్టి కొనబడినటువంటి సంఘము, ఆయన మరణము ద్వారా రక్షణలోనికి నడిపించబడినటువంటి సంఘము, ఆయన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి సంఘము, ఆయన కొరకు ఎదురు చూడవలసినటువంటి సంఘము ఈ లోకంలో జీవిస్తున్నటువంటి కాలములో స్వస్థ బుద్ధితో, భక్తితో, నీతితో బ్రతుకుతూ ఉండవలసినటువంటి వారం. ఇహలోకమైనటువంటి వాటిని చూస్తూ వాటి వైపు దృష్టి నిలపవలసినటువంటి వారం కాదు. పౌలు కొలస్సులకు రాసిన పత్రికలో కూడా అంటాడు, 3వ అధ్యాయంలో, కొలస్సులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం మనం చూస్తే అక్కడ 4వ వచనంలో, మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుతారు. ఎప్పుడు ప్రత్యక్షపరచబడతారు? జీవమైనటువంటి క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఆయనతో కూడా ఆయన మహిమలో ఎప్పుడు ప్రత్యక్షము కాగలుగుతాం? లేదా ఆయన ఎదుట ఎప్పుడు ఉండగలుగుతాం? ఆయన ఎప్పుడు ఎదుర్కోగలుగుతామో తెలుసా? 3వ అధ్యాయము మనము 1వ వచనంలో నుండి కూడా జ్ఞాపకం చేసుకుంటే అక్కడ అంటాడు, ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు పౌలు ద్వారా, క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే మీరు పైనున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. ఎందుకు మనస్సు పెట్టుకోవద్దంటున్నాడు? ఎందుకు భూ సంబంధమైనటువంటి వాటి మీద ఆలోచన కలిగి ఉండద్దంటున్నాడు? ఎందుకంటే తీతు పత్రికలో మనం చదువుకున్నాం కదా, అక్కడ జ్ఞాపకం చేయబడుతున్నటువంటి మాట ఏంటి? ఇహలోక సంబంధమైనటువంటి వాటి మీద మీరు ఆలోచన కలిగి ఉండక, ఇహలోక సంబంధమైనటువంటి ఆశల వైపు, దురాశల వైపు మీరు మొగ్గు చూపక,
ప్రభు యొక్క ప్రత్యక్షత కొరకు, ప్రభు యొక్క రాకడ కొరకు ఎదురు చూస్తున్నటువంటి సంఘము నీతితోనూ, భక్తితోనూ, ఇంకా స్వస్థ బుద్ధితోనూ ఎదురు చూడాలి, బ్రతకాలి. ఇక్కడ కూడా అంటున్నాడు, ఎప్పుడు ప్రభువును మనం ఎదుర్కొంటామంటే, ఎప్పుడు ప్రభువును మనం కనుగొనగలుగుతామంటే, ప్రభు యొక్క రాకడ కొరకు ఎదురు చూడగలుగుతామంటే, ప్రభువును ఎప్పుడు ఎదుర్కోగలుగుతామంటే, నీవు పైనున్న వాటి మీద నీ మనస్సును నిలిపినప్పుడు. ఇహలోకంలో సంపాదించుకోవడానికి, ఇహలోకంలో స్థిరపడడానికి, ఇహలోకంలో నీ యొక్క స్థితిని మార్చుకోవడానికి తాపత్రయపడుతున్నటువంటి ప్రతి క్రైస్తవుడు కూడా గుర్తుపెట్టుకోవాలి, ఇహలోకము శాశ్వతమైనది కాదు. నీ ధనము ఎక్కడ దాచుకుంటున్నావో చూడు. ఇక్కడ దాచుకుంటే ఏమవుద్దండి? ఏమవుద్ది? ఇక్కడ దాచుకునేది కాదు, నీవు దాచుకోవాల్సింది పరలోకంలో. ప్రేమనేటువంటి సంగమా, ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తున్నటువంటి నీవు ఇహలోకము వాటిపైన ఆలోచనలు నిలుపుకుంటున్నావు, కానీ ఆధ్యాత్మికమైనటువంటి స్థితిలో ప్రభువును ఎదుర్కోవాల్సినటువంటి నీవు ఎలా జీవిస్తున్నావో మర్చిపోతున్నావు. ఎందుకు ప్రభువును ఎదుర్కోవాల్సినటువంటిది అంటే మన గమ్యం అదే కదా. ప్రతి క్రైస్తవుని యొక్క గమ్యము, ప్రతి క్రైస్తవుని యొక్క పరమార్థము ప్రభువును చూడడమేగా, ప్రభువును కలుసుకోవడమేగా, ప్రభువుని చేరడమేగా, ఒకరోజు ప్రభుతో కూడా జీవించడమేగా. దీనికోసమేగా మన ప్రయాసం ఉండాలి, దీనికోసమే కదా మన ప్రయత్నం ఉండాలి, దీనికోసమే కదా మన జీవితాన్ని జీవించాలి. లేఖనాలు సెలవిస్తున్నటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే, క్రీస్తుని గురించిన, క్రీస్తు రాకడ కొరకు ఎదురు చూస్తున్నటువంటి సంఘము ఇహలోక సంబంధమైన వాటిని విసర్జించి ప్రభు కొరకు కనిపెట్టి చూస్తూ ఉండాలి. అదే ఇక్కడ కొలస్సీ పత్రికలోనూ పౌలు రాస్తూ ఉన్నాడు. అనేక సందర్భాల్లో పౌలు ప్రస్తావన అదే ఉంటుంది. పైనున్న వాటి మీదే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి, మనస్సు పెట్టుకొనకుడి. మీ మనస్సు, మీ ఆలోచన ఎక్కడ ఉన్నదో ఆలోచన చేయండి. ప్రభు చేత పిలువబడిన నీవు, ప్రభు చేత ఏర్పాటు చేయబడినటువంటి నీవు, ప్రభు చేత స్థిరపరచబడవలసినటువంటి నీవు, ప్రభువులో సంపూర్ణతను పొందుకోవలసినటువంటి నీవు ఎక్కడ ఉన్నది నీ మనస్సు ఆలోచన చేయి. ప్రియమైనటువంటి వారలారా, ప్రభు అంటున్నాడు, ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తున్నవారు, ప్రభు యొక్క ప్రత్యక్షత కొరకు కనిపెట్టి ఉన్నటువంటి వారి కొరకు ప్రభు అట్టి వారిని చేర్చుకోవడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. లూకాసు సువార్త 18వ అధ్యాయము 8వ వచనంలో మనం చూస్తే అక్కడ జ్ఞాపకం చేయబడుతున్నటువంటి మాట, మనుష్య కుమారుడు, అమ్మా 18:8, ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును, వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా. ప్రభు యొక్క రాకడలో ప్రభు వచ్చినప్పుడు ఈ లోకంలో విశ్వాసము కనుగొనబడునా. ఈ లోకంలో నువ్వు జీవిస్తున్నప్పుడు నీ జీవితంలో నీతి, భక్తి, స్వస్థ బుద్ధి, ఇంకా ఇహలోక సంబంధమైన వాటిని విసర్జించి పరలోక సంబంధమైనటువంటి వాటిపైన మనస్సు నిలుపుకోవడం. ఇక్కడే ఉంటాడు, విశ్వాసాన్ని కనుగొనునా అంటాడు. అంటే ప్రభు వచ్చేటప్పటికి ఏముండాలి మనలో? విశ్వాసం ఉండాలి. విశ్వాసం లేకుండా ప్రభు యొక్క రాకడ గురించి, ప్రభు యొక్క రాకడ విషయమైనటువంటి నిరీక్షణ ఎలా ఉంటుంది? ప్రభువు మీద నీవు సంపూర్ణమైనటువంటి స్థితిలో నీ విశ్వాసాన్ని నిలపకపోతే ఎలా నీవు ప్రభు యొక్క రాకడలో ప్రభుని ఎదుర్కోగలుగుతావు? ఇప్పుడు ప్రభు రేపు వస్తున్నాడు, ఎల్లుండి వస్తున్నాడు, లేకపోతే ఒక 10 రోజుల తర్వాత వస్తాడు, లేదా ఒక సంవత్సరం ఆగి వస్తాడు. ఎప్పుడు వస్తాడనేది క్వశ్చన్ కాదు, ఇక్కడ ప్రశ్నగానే కాదు. ప్రతి ఒక్కరి ప్రశ్న ఈరోజు ఎక్కడ చూసినా, ఎక్కడ సోషల్ మీడియాలో కానీ ఎక్కడైనా
ఏంటి అంటే ప్రస్తావన, ప్రభు వచ్చేస్తున్నారు ఆఖరిలో, లాస్ట్ డేస్. ఎస్, చివరి దినాలు ఇప్పుడు కాదు, ఎప్పుడూ ఆరంభమైనవి. ఎప్పుడూ ఆరంభమైనవి, ఇప్పుడు కాదు. ఎప్పుడు ప్రభు వస్తాడనేది ఎవరి చేతిలో లేదు. దేవదూతలకైనానూ తెలియదు అన్నాడు, మనుష్య కుమారునికైనానూ తెలియదు, దేవునికి తప్ప, తండ్రికి తప్ప. ఎప్పుడు వస్తాడనేది ప్రశ్న కాదు, ప్రభు ఎప్పుడు వచ్చినా నీవు ఎదుర్కోగలవా అనేదే ప్రశ్న. కెన్ యూ ఫేస్ ద గాడ్? ప్రభు రాకడలో నీవు ఎదుర్కోగలవా? ప్రభు వస్తే ప్రభువును చూడగలవా? ప్రభు తన రాకడలో వస్తున్నప్పుడు ప్రభువును ఎదుర్కోగలిగినటువంటి స్థితి నీకున్నదా? ఇది ప్రశ్న కావాల్సిందే. ప్రభు ఎప్పుడు వస్తాడు అనే ప్రశ్న అవసరం లేదు, దాన్ని వదిలేయండి. ఎప్పుడైనా రాని. ఇప్పుడు వస్తే నేను ఎదుర్కోగలుగుతానా? ఇప్పుడు వస్తే ప్రభువుని నేను ఫేస్ చేయగలుగుతానా? ఇప్పుడు వస్తే ప్రభువు ఎదుట నేను నిలవబడగలుగుతానా? ఇప్పుడు వస్తే ప్రభు ఎదుట నేను నిలవబడి నా సాక్ష్యము, నా విశ్వాస జీవితం నేను కనపరుచుకోగలుగుతానా? ప్రభు నన్ను అంగీకరిస్తాడా? ప్రభు నన్ను చూస్తాడా? దీని గురించినటువంటి ఆలోచన క్రైస్తవులకు కావాలి. కానీ ప్రభువును గురించి, రాకడ గురించి ఎప్పుడు వస్తాడో అని చెప్పాడంటే ఇక దాని గురించినటువంటి ప్రస్తావన ఎక్కువైపోద్ది. ఫలానా ఆయన ఫలానా టైంలో ఇప్పుడు వస్తుందని చెప్పాడండి, అప్పుడు వస్తుందని చెప్పాడు. ఎప్పుడు వస్తే ఏంటి? గతంలో చాలామంది చెప్పారు 2012లో అంతం వచ్చేసింది, అవునా? మరి వచ్చిందా? 2012 వచ్చిపోయి 13 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు మళ్ళా ఇంకోటి ఏదో వస్తుంది అంటారు, ఇంకోటి వస్తుంది అంటారు. ఏం వస్తాయి, ఏమి జరుగుతాయి అనేది మనకు ప్రశ్న కాదు. ఇది ఎలా ఉండబోతున్నాయి దినాలు అనేది ప్రశ్న కాదు. ఈ దినాలలో నీవెలా ఉన్నావు అనేదే ప్రశ్న. ఇక్కడ నీవెలా జీవించవలసినటువంటి వారం అనేది మాత్రమే చెప్పాలా. అందరూ చాలా బోధకులు చెప్తుంది ఏంటంటే ఇలా జరగబోతుంది, అలా జరగబోతుంది, అది అవ్వబోతుంది, ఇది అవ్వబోతుంది. ఏమైనా కానివ్వండి, వాటి గురించి ప్రస్తావన ఎందుకు? సంఘం ఎలా ఉండాలో చెప్పాలా, మనం ఎలా జీవించాలి. అలాంటి దినాలు సమీపిస్తున్నప్పుడు ప్రభువును ఎదుర్కోవాల్సినటువంటి సంఘము ఎలా సిద్ధపడాలి, ఎలా ఆత్మీయంగా బలపడాలి, ఎలాంటి జీవితము ప్రభువుకు ఆమోదయోగ్యమవుతుంది, ఎలాంటి జీవితము ప్రభువును ఎదుర్కోగలిగినటువంటి స్థితిని సంపాదించుకోగలుగుతుంది. ఇది కదా కావాల్సినటువంటి ప్రస్తావన, ఇది కదా కావాల్సినటువంటి బోధ మనకి. ప్రేమైనటువంటి వారలారా, లేఖనంలో ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు, ప్రభు వచ్చినప్పుడు, మనుష్య కుమారుడు వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసము కనుగొననా? ఇది ప్రశ్న అక్కడ ఉంది చూడండి. ప్రశ్న, కనుగొనునా? కనుగొనగలుగుతాడా? నా విశ్వాసం ప్రభు వచ్చినప్పుడు నాలో విశ్వాసము స్థిరంగా ఉంటుందా? ప్రభు వచ్చినప్పుడు నేను విశ్వాసాన్ని ప్రభు ఎదుట కనపరుచుకోగలుగుతానా? వ్యక్తిగతంగా ప్రశ్నించుకోవాలి. ప్రభు కొరకు ఎదురు చూస్తున్నటువంటి సంఘము ఇలా ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. పేతురు పత్రిక కూడా మనం చూస్తే, 2వ పేతురు పత్రిక, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం, 11, 12. ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి గనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టి పంచభూతములు మహావేణముతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. దేవుని దినము రాకడ సమీపిస్తున్నప్పుడు, రాకడ కొరకు కనిపెడుతున్నటువంటి నీవు, దాన్ని ఆశతో అపేక్షిస్తున్నటువంటి నీవు, ప్రభు దినము కొరకు ఎదురు చూస్తున్నటువంటి సంఘము ఎలా జీవిస్తుందట, ఎలా జీవించాలట? ఇక్కడ అంటాడు, పరిశుద్ధమైనటువంటి ప్రవర్తన. ప్రవర్తన పరిశుద్ధమైనదై ఉండాలి, నిష్కలంకమైనదై ఉండాలి. మనలో అపవాది సంబంధమైనటువంటి ఆలోచనలు కానీ, దాని యొక్క తత్వము కానీ మనలో ఉండడానికి లేదు. అందుకంటే పరిశుద్ధమైనటువంటి ప్రవర్తన కలిగి
భక్తితో ఎంతో జాగ్రత్తగా, నోట్ చేసుకోండి ఈ పాయింట్ కింద, ఎంతో జాగ్రత్తగా, జాగ్రత్తగా కాదు, వెరీ 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 కేర్ఫుల్లీ యూ హ్యావ్ టు లుక్ ఇన్ టు యువర్ లైఫ్, యువర్ స్పిరిచువల్ లైఫ్. యూ హ్యావ్ టు రెక్టిఫై యువర్ స్పిరిచువల్ లైఫ్. నీ యొక్క ఆత్మీయమైనటువంటి జీవితాన్ని చాలా 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 జాగ్రత్తగా కనిపెట్టుకొని సరి చేసుకుంటూ ఉండాలి. యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. చాలా జాగ్రత్తగా, ఎంతో జాగ్రత్తగా, ఇంకా చాలా కంటే కూడా కాదు, ఇది ఎంతో జాగ్రత్తగా అంటాడు. అంటే ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాడు పౌలు, పేతురు లేకపోతే ప్రభువు ఈరోజు మనతో అంటే, మనము ఆ జాగ్రత్తను కలిగిలేము. నా విశ్వాస జీవితం ఎక్కడ నేను పడిపోతానా అనేటువంటి ఆలోచన ఎవరికి లేదు. ఈరోజు పాపం చేస్తే రేపు మరలా ప్రభు భోజనం తీసుకొని నా పాపాలు నేను అడిగేసుకుంటానని అయిపోతుంది. మరలా ప్రభువుని అడిగితే ప్రభు వెంటనే క్షమిస్తాడు కదా, వెంటనే ప్రభు దగ్గర క్షమాపణ పొందుకుంటాను కదా. కరెక్టే. నువ్వు పాపం చేసిన తర్వాత, నువ్వు తప్పు చేసిన తర్వాత, నువ్వు ప్రభు దగ్గర క్షమాపణ అడగలేనటువంటి సమయం నీకు దొరికినప్పుడు నువ్వు అడిగితే ప్రభు క్షమిస్తాడేమో. కానీ ఆ సమయం దొరకకపోతే, ఆ సమయం రాకపోతే, ఆ సమయం నీకు ఇవ్వబడకపోతే అప్పుడేం చేస్తావు? సమయం ఉన్నప్పుడు, సమయం ఇవ్వబడినప్పుడు నీవు సద్వినియోగం చేసుకోవాలి. కానీ ఆ సమయం వచ్చినప్పుడు నేను మార్పు చెందుతాను, ఆ సమయం వచ్చినప్పుడు ప్రభువుని నేను ఎదుర్కొంటాను, ఆ సమయం వచ్చినప్పుడు ప్రభువును కలుసుకుంటాను అంటే అది కరెక్ట్ కాదు. చాలామంది యవన బిడ్డలు బాప్టిజం తీసుకోవడానికి వెనకడుగు వేస్తున్న వారు చాలామంది ఉన్నారు మన దగ్గర కూడా. ఏమంటే, ఇంకా టైం ఉందిలే పాస్టర్ గారు, అన్న ఇంకా టైం ఉందిలే, కొంచెం ఇంకొన్ని రోజులు ఆగి తీసుకుంటాం. ఏ రోజు ప్రభు వస్తాడో తెలియనప్పుడు, సమయము నీకు ఇవ్వబడినప్పుడు, పిలుపును పొందుకున్నప్పుడు, అప్పుడే నీవు ప్రభువులోనికి నడిపించబడకపోతే, నువ్వు ఇంకా ఆలస్యం చేస్తే, ప్రభు దినము రేపే వస్తే ఏం చేస్తావు? వాళ్ళకు ఉండేటటువంటి నాలెడ్జ్ ప్రకారం వాళ్ళు ఏమంటారంటే, ఏమైంది, బాప్టిజం తీసుకోకపోతే ప్రభు తీసుకోడా, చేర్చుకోడా, దొంగని చేర్చుకోలేదా? ఇట్లాంటి క్వశ్చన్లు వస్తున్నాయి వాళ్ళకి. ప్రశ్నలు రావడం మంచిదే, కానీ ప్రశ్నలు అవి తప్పుదారికి పోకూడదు. వానికి సమయం లేదు అక్కడ. దొంగకి దట్ ఈస్ ద లాస్ట్ అవర్, ఆ చివరి క్షణం అతనికి అది. కానీ మనకి సమయము వ్యర్థమైపోయింది చాలా. ఇప్పటికే కాలము చాలా గడిచిపోయింది. ఇప్పటికే లేఖనం సెలవిస్తున్నటువంటి మాట, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 37వ వచనం చూడండి. ఇక ఏముందటండి? కాలము ఎంత ఉందట? కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును. కాలము కొంచెముగా ఉన్నది, బహు కొంచెముగా ఉన్నది, బహు కొంచెముగా ఉన్నది. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వెరీ లిటిల్ టైం, చాలా తక్కువ సమయం ఉంది. ప్రభువు ఆయన రాబోతూ ఉన్నాడు, ఆయన ఆలస్యము చేయక ఆయన వస్తూ ఉన్నాడు. ఏం చేయాలా? ఆయన వస్తూ ఉన్నాడంటే 35, 36 వచనాలు మనం చదివితే అక్కడ మనకు అర్థమవుతుంది ఎందుకు ఈ మాటలను జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ కాలము బహు కొంచెముగా ఉన్నదని చెప్పడానికి కారణం, ఎలా జీవించాలో అనే మాటలను ముందు బయలుపరిచి ఆ తరువాత ఈ మాటలను జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమంటున్నాడు? కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. ప్రభు దినము కొరకు కనిపెట్టి ధైర్యము కలిగి నిరీక్షణతో ఓరిమి కలిగి ఎదురు చూస్తూ ఉండవలసినటువంటి మీరు ఇదిగో ఏం చేయవలసినటువంటి వారంట? దేవుని యొక్క చిత్తమును
నెరవేర్చినటువంటి వారై ఉండవలసినటువంటి వారు. ఈ లోకములో నీవు దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చాలి. దేవుని యొక్క రాకడ కొరకు నీవు కనిపెట్టి చూస్తున్నావంటే నీవు చేయాల్సినటువంటి పని ఏంటంటే, దేవుడు నా ఎడల ఆయన కలిగి ఉన్నటువంటి చిత్తం ఏంటి, వాట్ ఈస్ ద గాడ్స్ విల్ ఇన్ మై లైఫ్, ఏంటి నా జీవితంలో దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ప్రణాళిక ఏంటి అని తెలుసుకొని అలాగున జీవించవలసినటువంటి వారు. సంఘము కాలాన్ని, సమయాన్ని వ్యర్థం చేసుకోకూడదు. ఆదివారం వస్తున్నావా, వాక్యం వింటున్నావా, ఇంటికి వెళ్ళిపోతున్నావా, టీవీల్లో వాక్యం వింటున్నావా, ఫోన్లో వాక్యం వింటున్నావా, వాక్యం వింటున్నాం కానీ వాక్యం విన్న నీవు వాక్యానికి విధేయత ఎప్పుడు చూపిస్తున్నావు? విధేయత ఎప్పుడు కనపరుస్తున్నావు? వింటున్నావు. ఇట్స్ నాట్ అబౌట్ ద లిజనింగ్. వినడాన్ని గురించినటువంటి ప్రస్తావన కాదు ఇక్కడ. వాక్యానికి విధేయత కనపరచాల్సినటువంటిది. ఎప్పుడు కనపరుస్తావు? దేవుని చిత్తాన్ని నెరవేర్చాలనేటువంటి తృష్ణ నీకు కలిగినప్పుడు, దేవుని యొక్క ఉద్దేశాన్ని నీ జీవితంలో కనపరచాలని నీవు తలంచినప్పుడు, అప్పుడు దేవుని వాక్యము నీతో మాట్లాడుతున్నటువంటి వాక్యము నెరవేర్చాలనేటువంటి ఉద్దేశము, దానికి లోబడాలనేటువంటి ఆలోచన, దానికి విధేయత చూపించాలనేటువంటి తృష్ణ నీకు కలుగుద్ది. వింటే వినుట వల్ల ఏం కలుగుతుంది? విశ్వాసం. రైట్? అవునమ్మా, బాగా చెప్తారు ఈ మాట మాత్రం. వినుట వల్ల విశ్వాసం. మరి విశ్వాసం ఏం చేయాలా? విశ్వాసం ఏం చేయాలా? విధేయత చూపించాలిగా. వినుట వల్ల విశ్వాసం కలిగినప్పుడు విశ్వాసం విధేయతను చూపించాలిగా. నీకు ప్రభు మీద ఉన్నటువంటి విశ్వాసము, ప్రభువులోని కలిగినటువంటి విశ్వాసం నీకు విధేయత నేర్పించాలి కదా. మరి విధేయత నేర్పించట్లేదంటే, లేఖనం మనకు బయలుపరచబడుతున్నా, వాక్యము మనతో మాట్లాడుతున్నా, ఆ వాక్యానికి లోబడకుండా మనం ఉన్నామంటే అర్థం విశ్వాసం మనకు కలుగుతుందనే, విశ్వాసం కలగట్లేదనే. ఎందుకన్నాడో తెలుసా? మనుష్య కుమారుడు వచ్చినప్పుడు విశ్వాసము కనుగొనునా అని. ఇందుకే వాక్యం వినబడుతున్నది కానీ, చెవులకు వినబడుతున్నది కానీ, హృదయము మందముతో కొవ్వు పట్టి ఉన్నది కనుక ఆ వాక్యాన్ని అంగీకరించగలిగినటువంటి పరిస్థితి హృదయానికి లేకపోవటం వలన, ఆ తృష్ణ లేకపోవటం వలన వాక్యాన్ని అంగీకరించలేకపోతున్నాం. కానీ వాక్యాన్ని అంగీకరించడం కదా ప్రభు కోరుకునేది. ప్రభు యొక్క చిత్తమును నెరవేర్చాలనేటువంటి ఆలోచన నీకు ఎప్పుడు కలుగుద్ది? విన్నది విధేయత కనపరిచినప్పుడే కదా. సంఘముకు కావాల్సింది ఇదే. ఎదురు చూస్తున్నటువంటి సంఘము విశ్వాసములో స్థిరపరచబడాలి, విధేయతను చూపించాలి, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేరుస్తున్నటువంటి స్థితిలో ఉండాలి. మార్కు సువార్త 13వ అధ్యాయంలో 13వ అధ్యాయము 32వ వచనం నుండి ఇది అంతా మనం చదువుకుంటూ వెళ్ళాం. కానీ నేను ఒక 2 విషయాలు అక్కడ జ్ఞాపకం చేస్తా. ఇక్కడ ప్రభు రాకడ గురించి సెలవిస్తూ అక్కడ అంటాడు, జాగ్రత్త పడుడి, మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని చెప్పి. ఆ కాలం ఎప్పుడు వచ్చినో తెలియదు, మనుష్య కుమారుడికైనా తెలియదు, దూతలకైనా తెలియదు అని చెప్పి ఆ తర్వాత అంటాడు, ఒక యజమానుడు, ఒక మనుషుడు తన దాసులకు అధికారం ఇచ్చి ప్రతి వానికి వాని పనిని నియమించి మెలకుగా ఉండమని ద్వారపాలకునికి ఆజ్ఞాపించి ఇల్లు విడిచి దేశాంతరము పోయినట్టే ఆ కాలము ఉండును. ఇంటి యజమానుడు ప్రొద్దుగుంకు వచ్చునో, అర్ధరాత్రి వచ్చునో, కోడి కూయినప్పుడు వచ్చునో, తెల్లవారునప్పుడు వచ్చునో, ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోవచ్చును చూచునేమో గనుక మీరు మెలకువగా ఉండుడి. దాసుడు ఎలా ఉండవలసినటువంటి వారు? మెలకువగా ఉండవలసినటువంటి. ప్రభు ఏం చేశాడట? ఆ యజమానుడు ఏం చేశాడు? దాసుల్ని పిలిచి వాళ్ళకి అధికారం ఇచ్చాడు. వాళ్ళకి ఏం చేస్తున్నాడు? వాని పనిని వానికి నియమించాడు, వానికి ఆజ్ఞాపించాడు, నువ్వు మెలకువగా ఉండి నువ్వు కనిపెట్టి చూస్తూ ఉండని. దేవుడిచ్చినటువంటి పని, దేవుడిచ్చినటువంటి ఈ జీవితం, దేవుని యొక్క ప్రణాళిక బద్ధముగా మనకి ఇవ్వబడినటువంటి ఈ జీవితాన్ని ప్రభు కోసం నువ్వు జీవించలేకపోతే, ప్రభు యొక్క చిత్తాన్ని నువ్వు నెరవేర్చలేకపోతే, ప్రభువు నీకు ఇచ్చినటువంటి పని, నీకు నియమించినటువంటి పని,
నీవు పరిపూర్ణంగా నిర్వహించలేకపోతే వచ్చినప్పుడు, యజమానుడు వచ్చినప్పుడు ఆ దాసుడు నిద్రావస్థలో ఉండిపోతే ఏమవుద్ది చెప్పండి? ఇక్కడ జ్ఞాపకం చేయబడుతున్నటువంటి మాట మెలకువగా ఉండవలసినటువంటి వారని జ్ఞాపకం చేస్తున్నాడు. అకస్మాత్తుగా వచ్చి నిద్రపోచుండుట చూచునేమో గనుక మెలకువగా ఉండండి. మెలకువ కలిగి ఉండడం అంటే దాని అర్థం, ఇక్కడ ఆ భావం ఏంటంటే, నీకు ఇవ్వబడినటువంటి పని, నీ ఆత్మను ఆర్పుకోకుండా నీకు ఇవ్వబడినటువంటి విశ్వాసంలో నీవు స్థిరపరచబడి, నీ విశ్వాసము అనేకులకు వెలుగునిచ్చేదిగా, అనేకులను ప్రభు దగ్గరకు నడిపించేదిగా, నీకు ఇవ్వబడినటువంటి పనిలో, నిన్ను నియమించినటువంటి పనిలో పరిపూర్ణమైనటువంటి స్థితిని సంపాదించుకోవడానికి, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని యొక్క రాకడ కొరకు నీవు ఎలా ఎదురు చూస్తూ ఉండగలుగుతావంటే, నీవు దేవుని చిత్తమును నెరవేరుస్తున్నటువంటి వాడిగా ఉండగలిగినప్పుడే. నువ్వు నెరవేర్చాలని ఆలోచన నీకు లేకపోతే, దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవాలని నీకు లేకపోతే, దేవుని యొక్క ప్రణాళిక ఏంటో తెలుసుకోవాలని నీకు లేకపోతే, దేవుని రాకడ కొరకు ఎలా ఎదురు చూస్తావు? దేవుని రాకడ కొరకు ఎలా ఎదురు చూస్తున్నటువంటి సంఘంగా ఉండగలుగుతావు? అన్లెస్ యు నో వాట్ యు ఆర్. నువ్వేంటో, నువ్వేమై ఉన్నావో, నువ్వు ఎందుకు ఏర్పాటు చేయబడ్డావో, నువ్వెందుకు ప్రభు యొక్క చిత్తము చొప్పున ఇక్కడికి నడిపించబడ్డావో, దేవుని యొక్క రక్షణ నీకు ఎందుకు ఇవ్వబడిందో నేను తెలుసుకోకపోతే, దేవుని రాకడ కొరకు ఎందుకు ఎదురు చూస్తావు? నువ్వు ఎలా ఎదురు చూడగలుగుతావు? అందుకే లేఖనాలు సెలవిస్తున్నాయి, నీవు దేవుని రాకడ కొరకు ఎదురు చూస్తున్నావా? అయితే కాలము బహు కొంచెంగా ఉన్నది కనుక దేవుని చిత్తమును నెరవేర్చిన వారిగా ఉండవలసినటువంటి వారు, దేవుని చిత్తం ఏంటో తెలుసుకుని నెరవేర్చవలసినటువంటి వారముగా ఉన్నామని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. యాకోబు పత్రిక కూడా మనం చూద్దాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం ప్రతి వాక్యంలోను, ప్రతి లేఖనంలోనూ ఒక్కొక్క మాటను జ్ఞాపకం చేస్తూ వస్తున్నాడు. మీరు గుర్తించారా? ప్రతి దాంట్లో ఒక్కొక్క అంశాన్ని ఇక్కడ పొందుపరిచి మాట్లాడుతున్నాడు. ప్రభు యొక్క రాకడను ఎదుర్కోవాల్సినటువంటి సంఘము ఎలా ఉండవలసి ఉన్నదో ప్రతి సందర్భంలోనూ ఇక్కడ ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో మనం చూస్తే, ప్రభు రాక సమీపించున్నది గనుక మీరును ఓపిక కలిగి ఉండుడి, మీ హృదయములను స్థిరపరుచుకొనుడి. సహోదరులారా, మీరు తీర్పు పొందకుండా నిమిత్తము ఒకని మీద ఒకడు సనగకుడి. ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు. ఏడున్నాడట? వాకిట్లో నిలిచి ఉన్నాడు. ఈజ్ ఆన్ ద డోర్స్. ప్రభు ద్వారము దగ్గర నిలిచి ఉన్నాడు. ప్రభు సమీపంగా ఉన్నది ప్రభు రాకడ. అయితే నీవు ఎలా జీవించాలి, ఎలా ఉండాలంటే ఇక్కడ అంటాడు, ఓపిక కలిగి మీ హృదయాలను స్థిరపరచుకోండి. ఇంకా నీవు తీర్పులోనికి రాకుండా ఉండు నిమిత్తము, తీర్పు పొందకుండా ఉండు నిమిత్తము ఏం చేయొద్దట? సనుక్కోవకండి. ఒకరి మీద ఒకరు సనుకోకండి. అంటే ఒకరి మీద సనుక్కోవడం అంటే ఎప్పుడు సనుక్కుంటారు? తిట్టడం, బయటికి తిట్టేది వేరు, సనుక్కోవడం వేరు. బయటికి తిట్టకపోయినా లోపల సనుక్కునే వాళ్ళు చాలామంది ఉంటారు. అబ్బా, ఇప్పుడు నేను ఈ వాక్యం చెప్తున్నప్పుడు కూడా సనుక్కో ఉండొచ్చు కొంతమంది. అబ్బా ఏంది పాస్టర్ గారు ఎప్పుడు రాకడ అంటాడు. సనగకుడి. ఎందుకు? ద్వారము దగ్గర నిలవబడి ప్రభు చూస్తూ ఉన్నాడు. నీవు ఆ పని కూడా చేయడానికి లేదు, అది దాని అర్థం. ఇక మిగిలినన్నీ చేయమని కాదు. సనగద్దు అన్నాడు కాబట్టి తిట్టుకోవచ్చు, గొడవ పడవచ్చు అని కాదు. సనగద్దు అన్నాడు అంటే సనగడం అనేది లీస్ట్ పాయింట్ అనమాట. అవునా? ఒకరి మీద కోపం వచ్చిన కోపాన్ని, ఇప్పుడు భార్యాభర్తల మధ్య ఏదైనా చిన్న డిస్టర్బెన్స్ వచ్చిందనుకో, భార్య వంటగదిలో పోయి సనగతా ఉంటుంది. మీరు అందరూ చేసేదే.
అవునా కదా? భర్త కూడా అనలేకపోయినా బయటకు అరలేడు కదా, కోప్పడలేడుగా, లోపల సనుక్కుంటూ ఉంటాడు. చేస్తారా చేయరా? అందరూ చేసేది. బయటకంటే బాధపడతారని లోపల తిట్టుకుంటుంటారు. లీస్ట్ అనమాట అది. ప్రభువు రాకడ సమీపించినప్పుడు ఆ చివరిది కూడా, ఆ లీస్ట్, ఆ స్థితిలో కూడా నీవు ఉండడానికి లేదు. ఒకరి మీద ఒకరు సనుక్కోవడానికి కూడా లేదు, సనగడానికి కూడా లేదు ఒకరి మీద ఒకరు. ఎందుకో తెలుసా? ప్రభువు రాకడ సమీపంగా ఉన్నది. ఎంత సమీపంగా ఉందంటే ప్రభు ద్వారము దగ్గర నిలవబడి ఉన్నాడు, వాకిట దగ్గర ఉన్నాడు ప్రభు. యు నీడ్ టు రెక్టిఫై యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు సరి చేసుకోవాల్సినటువంటి దినాలు ఇవి. నిన్ను నువ్వు సరి చూసుకోవాల్సినటువంటి దినాలు ఇవి. నిన్ను నువ్వు సిద్ధపరచుకోవాల్సినటువంటి దినాలు ఇవి. నిన్ను నీవు సంపూర్ణమైనటువంటి స్థితిలోనికి నడిపించుకోవాల్సినటువంటి దినాలు ఇవి. ఓ విశ్వాసి, ఓ క్రైస్తవుడా, మన జీవితం ఎటు వెళ్తా ఉంది? సంఘముగా మన కుటుంబ జీవితాలు, వ్యక్తిగతమైనటువంటి ఆత్మీయమైనటువంటి జీవితాలు ఎటు వెళ్తూ ఉన్నాయి? మన ప్రయాణం ఎటువైపోతుంది? ప్రభువును ఎదుర్కోవాల్సినటువంటి మనము ఇంకా లోకంలో బ్రతుకుతున్నామా? ఇంకా లోకపు స్థితిలోనే మనం ఉండిపోయామో జ్ఞాపకం చేసుకోండి. లూకాసు వార్త 19వ అధ్యాయం, లూకాసు వార్త 19వ అధ్యాయం 13వ వచనం నుండి కూడా మనం చూస్తే, 10 మందిని పిలిచి, ఇదంతా మనకు తెలిసినటువంటిది, నేను మొత్తం చదవడం ఎందుకు కానీ నేను వివరంగా చెప్పేస్తాను. లూకాసు వార్త 19వ అధ్యాయం 13 నుండి 21వ వచనం వరకు ఉన్నటువంటి లేఖనాల్లో మనం చూస్తే, అక్కడ యజమానుడు ఉన్నాడు, దాసులు 10 మందిని పిలిచాడు. 10 మందికి ఏం చేశాడు? ఒక్కొక్కరికి ఒక్కొక్క మీనా ఇచ్చాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క మీనా ఇచ్చి ఆయన వ్యాపారం చేయడానికి ఆయన వెళ్ళిపోయాడు. ఇంకేమంటాడు? నేను వచ్చే వరకు వ్యాపారం చేయడని వారికి చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. అయితే వీళ్ళు ఏం చేస్తారు? అయితే అతని పట్టణస్థులు అతన్ని ద్వేషించి, ఇతడు మమ్మల్ని ఏలుట మాకు ఇష్టం లేదని అతని వెనుక రాయబారం పంపించారు. అయిపోయింది, రాయబారం పంపించారు. కానీ మళ్ళా సమయం వచ్చినప్పుడు మరలా ఆ దాసుల దగ్గరకు దాసులను పిలువనంపించి ఆ యజమానుడు వారిని అడుగుతున్నాడు. మొదటివాడిని పిలిచినప్పుడు మొదటివాడు వచ్చి అంటున్నాడు, అయ్యా, నీ మీనా వలన 10 మీనాలు లభించునని చెప్పాను. అందుకు అతడు అంటాడు, బలా మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకముగా ఉంటేవి గనుక 10 పట్టణముల మీద అధికారివై ఉండు అని చెప్పాడు. రెండవ వాడిని పిలిచాడు. రెండవ వాని మీనా వాడు అంటున్నాడు, అయ్యా, నీ మీనా వలన 5 మీనాలు లభించాయి నాకు, నేను వ్యాపారం చేస్తున్నాను అన్నాడు. మంచిది అన్నాడు. అయితే వీనికి 5 పట్టణాల మీద అధికారం ఇవ్వమని చెప్పాడు. మరొకడు మూడో వాడిని పిలిచాడు. వాడు అంటాడు, అయ్యా, ఇదిగో నీ మీనా. ఏమంటున్నాడు? ఇదిగో నీ మీనా, నీవిచ్చింది నీకే ఇచ్చేస్తున్నా. 5 మీనాలు తర్వాత నీ మీనా ఇదిగో, నీవు పెట్టని దానను ఎత్తుకొని వాడవును, విత్తని దానిని కోయువాడనైనా కఠినుడవు గనుక నీకు భయపడి దీనిని రుమాల్లో కట్టి ఉంచితనని చెప్పాను. అందుకు అతడు, చెడ్డదాసుడా, నీ నోటి మాటను బట్టి నీకు తీర్పు తీర్చుదును. నేను పెట్టని దానిని ఎత్తువాడను, విత్తని దానిని కోయవాడనైన కఠినుడని నీకు తెలిసి ఉండగా నీవెందుకు నా సొమ్ము సావుకారుల యొద్ద ఉంచలేదు? అట్లు చేసి ఉండలా నేను వచ్చి వడ్డీతో దాన్ని తీసుకుందనే అని వానితో చెప్పి, వీని వద్ద నుండి ఆ మీనా తీసివేసి 10 మీనాలు గలవానికి ఈడని దగ్గర నిలిచిన వారితో చెప్పాను. వారు, అయ్యా, వానికి 10 మీనాలు కలవే అని. అందుకు అతడు, కలిగిన ప్రతివానికి ఇవ్వబడును, లేని వాని యొద్ద నుండి వానికి కలిగినదన్నీ తీసివేయబడని మీతో చెప్పుచున్నాను. ఏమంటున్నాడు ఇక్కడ? జ్ఞాపకం చేశారా? చూస్తున్నారా? ఎందుకు మొదటి ఆ దాసుడు వచ్చి అన్నప్పుడు ఆ దాసుడిలో ఏముందన్నాడు? ఏముంది ఇక్కడ? యజమానుడు వచ్చినప్పుడు, మన ప్రభువు వచ్చినప్పుడు, రాకడ సమయంలో ప్రభువును ఎదుర్కొనేటటువంటి స్థితిలో ఉన్నప్పుడు ప్రభువు మనల నుండి కోరుకునేది ఏంటి? చదివారు కదండి. ఏమన్నాడు ఆ యజమానుడు? ఆ మొదటి వాడిని చూసి ఏమన్నాడు? బలా నమ్మకమైన మంచిదా. ఇక్కడ ఏం కావాలి ఇప్పుడు?
ఏముండాలి ఇప్పుడు? ఎవరికి ఉండాలి? ఎవరికి ఉండాలి? మనకు ఉండాలి. మనకు నమ్మకం ఉండాలి ప్రభు మీద, ఓకే. కానీ ప్రభువు మనల్ని నమ్మకమైన వాడిగా ఎంచాలి. నాకు నమ్మకం ఉంది కాదు, ఇక్కడ నేను నమ్ముతున్నాను ప్రభువుని కాదు, ప్రభువు నిన్ను నమ్మకమైన వాడిగా చూడాలి. నమ్మకమైన మంచి దాసుడా అని ప్రభు బోధించగలగాలి, చెప్పగలగాలంటే ఈ లోకంలో నీకు ఇవ్వబడినటువంటి బాధ్యత, ప్రభు యొక్క చిత్తము, నీవు పరిపూర్ణ స్థితిలో దాన్ని అవలంబించిన వాడవై ఉండాలి. నీకు ఇవ్వబడినటువంటి బాధ్యతలో పరిపూర్ణంగా నీవు నిర్వహించిన వాడవై ఉండాలి. అప్పుడే కదా ఆ ఒక్క మీనాను 10 మీనాలు చేయటం బట్టే కదా ఆ వ్యక్తిని ఏమన్నాడు? బలా నమ్మకమైన మంచి దాసుడు. నమ్మకమైనటువంటి దాసుడు, నమ్మకమైనటువంటి దాసుడుగా ఈ లోకంలో మనం జీవించాలండి. విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది. నమ్మకం నీకుంటే ఏంటి? దయాలు కూడా నమ్ముతున్నాయి యేసు ప్రభు ఆయన దేవుని కుమారుడని, నువ్వు నమ్మేదేంటి? ప్రభు దగ్గర నమ్మకత్వాన్ని పొందుకోవాలి. నువ్వు ప్రభువు నిన్ను నమ్మకమైన వాడిగా ఎంచాలి. నిన్ను నీకు ఆ స్థితి వచ్చినప్పుడు కదా ఏమవుతుంది? ఇక్కడ మనము చివరకు వచ్చినాడు, ఏం చేసాడు? ఆ మీనాను రుమాల్లో కట్టి ఇదిగో నీ మీనా. ఈరోజు క్రైస్తవులు ఎలా ఉన్నాం తెలుసా? వీళ్ళలాగే ఉన్నాం. నీకు ఇవ్వబడినటువంటి పని, నీకు ఇవ్వబడినటువంటి బాధ్యత, నీకు ఇవ్వబడినటువంటి ఈ స్థితి, ఈ రక్షణ మూట కట్టేసి దాచిపెట్టి ఏం చేస్తున్నావంటే, రేపు ప్రభు వచ్చిన తర్వాత, ప్రభువా ఇదిగో నా రక్షణ విడదీసి కచ్చిపులో బయటికి తీసి, ఇదిగో ప్రభువా నీవు ఇచ్చిన రక్షణ, ఇదిగో. ఏం చేస్తున్నావు? నువ్వు ఎందుకు పిలువబడ్డావు? ఎందుకు ప్రత్యేకపరచబడ్డావు? ఎందుకు ప్రభు చేత ఏర్పాటు చేయబడ్డావు? ఎందుకొరకు నీకు రక్షణ ఇవ్వబడింది? ఎందుకొరకు ప్రభు నేను పిలుచుకున్నాడు? నువ్వు పొందుకొని నువ్వు దాచుకోవడానికా? నీవు అనేకులకు చెప్పడానికేగా, అనేకులకు ప్రభు దగ్గరకు నడిపించడానికేగా, అనేకులను ప్రభు దగ్గరికి తీసుకొని రావడానికేగా. ప్రేమైన వారలారా, సంఘానికి ఆత్మీయులుగా, ఆత్మీయమైనటువంటి స్థితిలో ప్రభువు కొరకు నమ్మకమైన దాసుడు ఎవరంటే, ప్రభువు దగ్గరకు మరొకరిని తీసుకుని వచ్చినవాడు. గుర్తుపెట్టుకోండి, నమ్మకమైనటువంటి స్థితి. ప్రభు దగ్గరకు నీవు అనేకులను నడిపించాలి. అనేకులతో ఒక్కరిని తీసుకురా. నీ క్రైస్తవ జీవితం అంతటిలో, నీ విశ్వాస జీవితం అంతటిలో ఒక్కరిని తీసుకురా. దట్స్ ఎనఫ్. ఒక్కరిని ప్రభు దగ్గరికి నీవు నడిపించు. ఒక్కరిని ప్రభు దగ్గరకు తీసుకురా. ప్రభు యొక్క ఆ ప్రేమను, ప్రభు యొక్క ఆయన దయను నీవు వారికి చూపించు, నేర్పించు. చాలు. ప్రభు కోరుకునేది, ప్రభు కొరకు ఎదురు చూస్తున్నటువంటి సంఘము ఇలా ఉండాలని, ప్రతి విశ్వాసి ఇలా ఉండాలని, నమ్మకమైనటువంటి వారిగా ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు. తెస్సలోనిక పత్రిక, మొదటి తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయము 23వ వచనము. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక. పౌలు తెస్సలోనిక సంఘానికి వ్రాస్తూ అంటున్నాడు, మీ ఆత్మయు జీవమును శరీరమును ఎలా ఉండాలట? రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండాలి. ఎలా ఉండగలుగుతుంది అది? ప్రభువు వల్లనే. అందుకే అంటాడు, కాపాడబడునుగాక, సంపూర్ణముగా ఉండినట్లు కాపాడబడునుగాక. అంటే మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మకమైన వాడు కనుక అలాగు చేయను. ప్రేమైనటువంటి వారలారా, నీ ఆత్మ, నీ జీవము, నీ శరీరము, ఆత్మ, జీవము, శరీరము సంపూర్ణత కలిగి ఉండాలి. నిందారహితముగా ఉండాలి. నిందలేనటువంటి స్థితి. నీ ఆత్మను,
నీవు పరిశీలన చేసుకోవాలి. నీ శరీరం, నీ యొక్క ఆలోచనలు, నీ తలంపులు, నీ ఉద్దేశాలు ఎక్కడ 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 ఒక చిన్న మచ్చ కూడా ఉండడానికి లేదు. ఇది సాధ్యమా? ఇది సాధ్యమా అంటే నీవు ప్రభువు వైపు కనిపెట్టి చూస్తున్నప్పుడు, ప్రభువు చిత్తాన్ని నెరవేర్చాలని నీవు తాపత్రయపడుతున్నప్పుడు ప్రభువు అట్టి సహాయాన్ని నీకు ఇస్తాడు. నీవు అలా ఉండడానికి ప్రభువు నీకు సహాయం చేస్తాడు. అందుకే అంటాడు, ఆయన కాపాడునుగాక అంటాడు. హీ కెన్ రెడీమ్ యూ ఫ్రమ్ ఎవ్రీథింగ్. నీ ప్రతి పాపములో నుండి, ప్రతి దోషములో నుండి, ప్రతి అతిక్రమములో నుండి ఆయన నిన్ను విడుదల కలిగించగలుగుతాడు. నిన్ను నిందారహితుడిగా ఉంచగలుగుతాడు. అయితే నీవు ఆయన చిత్తాన్ని తెలుసుకొని ఆయన్ని ఎదుర్కోగలిగినటువంటి స్థితిలోనికి నీవు వచ్చినప్పుడు అది సాధ్యమవుతుంది. ప్రభు రాకడలో అది సాధ్యమవుతుంది. ప్రభువుని ఎదుర్కోవాల్సినటువంటి నీవు అలా ఉండగలిగినప్పుడు అది సాధ్యమవుతుంది. చివరిగా మరొక మాట నేను చదివి వాక్యాన్ని ముగిస్తాను. తిమోతికి రాసిన పత్రిక, మొదటి పత్రిక 6వ అధ్యాయం, మొదటి పత్రిక 6వ అధ్యాయం 14 వచనం. నీవు నిష్కలంకముగాను అనింద్యముగాను ఈ ఆజ్ఞను గైకొనవలనని నీకు ఆజ్ఞాపించున్నాను. ఏం ఆజ్ఞను ఇస్తున్నాడంటే, మనం 11వ వచనంలో నుండికి వెళ్తే అక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. దైవజనుడా, నీవైతే వీటన్నిటిని విసర్జించి, వీటన్నిటిని ఇహలోక సంబంధమైనటువంటి వాటన్నిటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడము. ఏంటి? నీతి, భక్తి, విశ్వాసము, ప్రేమ, ఓర్పు. ఇప్పుడు ఈ చెప్పబడిన మాటలన్నీ మనం గతంలో ఇందాక చూసుకుంటూ వచ్చాం, అవునా? విశ్వాసాన్ని గురించి చూసాం, నీతిని గురించి చూసాం, భక్తిని గురించి చూసాం, ఓర్పుని గురించి చూసాం, ప్రేమ, సాత్వికము సంపాదించుకొనుటకు మిగిలిన 2 కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రేమను, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడము. విశ్వాస సంబంధమైన మంచి పోరాడము, నిత్య జీవమును చేపట్టుము. దాన్ని పొందుటకు నీవు పిలవబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకొంటివి. ప్రేమనేటువంటి వారలారా, మన జీవితంలో దేవుని యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నటువంటి సంఘం అయితే, వ్యక్తిగా నీవు ఎదురు చూస్తున్నటువంటి వాడవైతే నీలో ఇవన్నీ కలిగి ఉండాలి. ఇవన్నీ ఇక్కడే వరుసగా అన్నీ రాయబడ్డాయి. మనం చూసినటువంటి లేఖనాల్లో ఉన్నటువంటి అన్నీ కూడా ఈ ఒక్క వచనంలోనే, ఈ పై వచనాల్లో మనం చూస్తున్నాం. ఏంటి? నీతి, భక్తి విసర్జించినటువంటి పరిస్థితి. ఏంటి? ఇహలోకమైన వాటిని మొదట చేయాల్సినటువంటి పని అదే. మొదట ఇహలోక సంబంధమైన వాటన్నిటినీ త్యజించి, విసర్జించి, ఆ తరువాత నీతి, భక్తి, విశ్వాసము, ప్రేమ, ఓర్పు, సాత్వికమును సంపాదించుకోవడానికి ప్రయాసపడాలి. ఇప్పుడు చెప్పండి, మన ప్రయాస దేనికోసం ఉంది? దేనికోసం ప్రయాసపడతారు మీరు? దేనికోసం ప్రయాసపడతారు చెప్పండి? ప్రయాసపడడం అంటే ఏంటి తెలుసు కదా? తెలుసా తెలీదా? ప్రయాసపడడం అంటే ఏంటి? కుటుంబం కోసం నెలంతా జీతం సంపాదించుకోవడం కోసం, జీతం తేవడం కోసం నెలంతా ప్రయాసపడతారా? పడతారా? దేన్ని సంపాదించుకోవడానికి? ఆ నెల గడవడం కోసం, జీతం కోసం, డబ్బుల కోసం. దేవుని కోసం, విశ్వాసం కోసం, సాత్వికం కోసం, ప్రేమను సంపాదించుకోవడానికి కోసం, ఇంకా ఓర్పు కోసం, ఇంకా నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకోవడానికి ఏం ప్రయాసపడ్డారు చెప్పండి? ఏం ప్రయాసపడ్డారు చెప్పండి? మీ విశ్వాస విషయంలో కానీ, ప్రేమ విషయంలో కానీ, ఓర్పు విషయంలో కానీ, సాత్వికం విషయంలో కానీ ఏం ప్రయాసపడ్డారు? మరి అర్థమైపోతుందా? మన ప్రయాస దేనికోసం పడుతున్నామో, దేనికోసం పడవలసినటువంటి వారము. క్షయమైనటువంటి ఆహారము కొరకు కష్టపడకుడే, అక్షయమైన ఆహారము కొరకు కష్టపడుడే. మన ప్రయాస ఉండాల్సింది దేనికోసం? ప్రభువును ఎదుర్కోవడానికి మన ప్రయాస ఉండాలా?
ప్రభువును ఎదుర్కోవడం కోసం, ప్రభువును చూచుట కొరకు, ప్రభువు ప్రత్యక్షత కొరకు కనిపెట్టి చూస్తున్నటువంటి సంఘము వీటి కోసం ప్రయాసపడాలా. వీటిని ఎక్కడా కూడా ఉంచుకో మనం. అందుకే అన్నాడు, విశ్వాసం కనుగొననా అన్నాడు, ప్రేమ చల్లారిపోయిన అన్నాడు, ఆత్మ ఆరిపోయిన అన్నాడు. ఇంకేమీ ఉన్నాయి? ప్రధాని చూసుకోండి. సాత్వికం లేదు, ఓర్పు లేదు. ఎలా ఓర్చుకోవాలో తెలుసా? సంపూర్ణమైనటువంటి స్థితిలో జ్ఞాపకం చేస్తాడు. యాకోబు పత్రికలో మనం చదువుకున్నటువంటి వచనాల్లో, పై వచనాల్లో వ్రాయబడుతుంది. యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో, రాకడ కొరకు ఓపిక కలిగి ఉండి వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును కదా. ప్రభు రాక సమీపించినది కనుక మీరును ఓపిక కలిగి ఉండు. ఎలా ఓపిక కలిగి ఉండాలి? ఎలాంటి ఓపిక కలిగి ఉండాలో తెలుసా? ఎలాంటి స్థితిలో అలా ఉండాలంటే, వ్యవసాయకుని గురించి ప్రస్తావన చేస్తాడు. తొలకరి వర్షము కడవరి వర్షము సమకూడు వరకు ఏం చేస్తాడట? దేని కొరకు ఎదురు చూస్తున్నాడట? విలువైన భూఫలము నిమిత్తం. విలువైనటువంటి నీ జీవితాన్ని, ప్రభు సన్నిధిలో నిలుపుకోవాల్సినటువంటి నీ జీవితాన్ని, విలువైనటువంటి స్థితిని సంపాదించుకోవడానికి ఇహలోకంలో ఓర్పు కలిగి ఉండవలసినటువంటి వారం నువ్వు. ఈరోజు ఆ ఓర్పు లేదే. ఎవడు ఓర్చుకోలేడు. ఎవ్వనికి ఓర్పు లేదు. ఓర్చుకోలేం. ఒక్క మాట అంటే ఓర్చుకోలేం. మనిషి అంటేనే ఓర్చుకోలేకపోతే ఇక దేవుని దగ్గర ఏం ఓర్పు ఉంటుందో మనకు? ప్రభు దగ్గర అడిగేటప్పుడు, ప్రభువా ఇది చేయ అది చేయని అడుగుతుంటాం. మంచిదే, అడగడం తప్పలేదు. కానీ ఓర్పు ఉండదు అడిగేటప్పుడు కూడా. ఇంకెంత ప్రభువా, ఇంకెంతకాలం ప్రభు అడగాల, ఇంకెంతకాలం ప్రభువా నేను అడగాలి. నువ్వు ఎంతకాలం అడిగినా నీలో ఆ ఓర్పు వచ్చేదాకా ప్రభు నీకు ఈడు. నీకు నేర్పించాలనుకునేది ప్రభు అదే. ఓర్పు ఉండాలా, ఓర్మి ఉండాలి. ప్రియమైన వారలారా, ఈ తిమోతి పత్రికలో రాసినటువంటి మాటలు నీతి, భక్తి, విశ్వాసము, ప్రేమ, ఓర్పు, సాత్వికము, వీటిని సంపాదించుకోండి. ప్రభు రాకడ కొరకు నీవు ఎలా ఎదురు చూస్తావంటే వీటిని సంపాదించుకోవడం ద్వారా. ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తున్న సంఘం ఎప్పుడవుతుందంటే వీటిని సంపాదించుకోవడానికి ప్రయాసపడినప్పుడు, ప్రభు చిత్తాన్ని నీవు నెరవేరుస్తున్నప్పుడు, అప్పుడు ప్రభు దినము కొరకు ఎదురు చూస్తున్న సంఘము మనదవుతుంది. ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తి నీవవుతావు, నేనవుతా. ఎవ్రీ ఇండివిజువల్, ఎవ్రీ వన్ షుడ్ హ్యావ్ టు డూ వాట్ హియర్ వీ కెన్ సీ. నీతిని, భక్తిని, విశ్వాసము, ప్రేమ, ఓర్పు, సాత్వికం ఈ సంపాదించుకోవాలి. ప్రియమైన వారలారా, నీ వాక్యాన్ని ముగిస్తున్నాను. దేవుడు మనతో జ్ఞాపకం చేస్తున్నాడు. ఎదురు చూస్తున్నటువంటి సంఘము ప్రభువులో స్థిరపరచబడుతుంది. ఎదురు చూస్తున్నటువంటి సంఘము సిద్ధపడుతుంది. ఎదురు చూస్తున్నటువంటి సంఘము సంపూర్ణతను పొందుకుంటుంది. కనుక స్థిరపరచబడి, సిద్ధపడి, సంపూర్ణతను పొందుకోవాలంటే మనలో ఇవి ఉండాలి. ఇటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించాలి.